నమస్కారం తెలంగాణ వ్యూకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా గాయత్రి. గురుగారు, 2025 అంటేనే విశ్వ వసునామ సంవత్సరం. సో ఈ విశ్వ వసునామ సంవత్సరం నుంచి కేసీఆర్ జాతకం అసలు ఎలా ఉండబోతుంది గురుగారు? విశ్వావసునామ సంవత్సరంలో కేసీఆర్ గారిది జాతకం యావరేజ్గా ఉంటుంది. ఇంకా పికప్ అవ్వాలి, ఇంకా టైం ఉందన్నమాట. ఆయనది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఆయనకి అష్టమంలో రాహు వస్తున్నాడు. ఓకే, అంటే మే 29, 2025 నుంచి మనకి కేతువు రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. కేతువేమో కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే భాగ్యములో ఉన్నటువంటి శని మంచి ఫలితాలను ఇస్తాడు. పనులన్నీ ముందుకు చకచక కదులుతాయి, పవర్ పెరుగుతుంది, నిరాశ నుంచి బయటకు వచ్చేస్తారు. అయితే ఈ డిప్రెషన్స్ అనేటటువంటిది ఈ అష్టమ రాహువు త్వరలో వస్తున్నాడు. కాబట్టి ఏదో ఒక చిన్న విషయం గురించి ఏదో టెన్షన్ అనో, లేకపోతే కార్యకర్తలు, పెద్ద పార్టీ కదా అది. సో అందులోనూ ఆయన అపర చాణక్యుడు. ఆయన కేసీఆర్ అంటే ఏంటనుకుంటున్నావు, చిన్నాడు అనుకుంటున్నావు అంటే కేసీఆర్ మీన్స్ చాణక్యుడు. సోనియా గాంధీని ఇట్లా ఆడుకున్న వ్యక్తి అనమాట ఆయన. సో ఎవరినైనా సరే చంద్రబాబు నాయుడిని ఇట్లా, సో హీస్ జీనియస్ అనమాట ఆయన. అలాగే సింపుల్ మ్యాన్ అండ్ గుడ్ మ్యాన్. నేను చాలాసార్లు ఆయన్ని వెళ్ళినప్పుడు మనం చెప్పేది వింటారు ఆయన. వీళ్ళు చిన్నవాళ్ళు ఏజ్లో, లేకపోతే నేనే పెద్ద అన్నట్టు ఉండరనమాట. అందువల్ల ఒక ప్రొఫెసర్ అతను, ప్లస్ అతను సబ్జెక్ట్ కూడా చెప్పేటప్పుడు నువ్వు గమనిస్తే నువ్వు ఒక ప్రొఫెసర్ ఎలా అయితే మేము ఎలా టీచ్ చేస్తామో అట్లా ఒక టీచర్ మాదిరిగా చెప్తాడు ఆయన. సో ఆయన జాతకంలో ఇప్పుడు ధనస్థానంలోకి కేతు రాబోతున్నాడు. కాబట్టి ఇంకా పికప్ అవుతూ ఉంటుంది. సో గురుడు వచ్చేసరికి వ్యయస్థితిగతుడు అవుతున్నాడు. సో జ్యోతిష పరంగా మనం ఏం చెప్పాలంటే గురుడు వ్యయస్థితిలో వచ్చినప్పుడు మనకి అనవసరమైనటువంటి హెడేక్స్ వస్తాయి అని అంటాం అనమాట. సో న్యాచురల్గా పార్టీలో అంత కుమ్ములాటలు, వీళ్ళు మాట్లాడుకోవడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో కేసీఆర్ జాతకం మళ్ళీ తర్వాత మనకి ఈ కర్కాటక రాశి వారికి మొన్నటిదాకా లాభంలో వృషభంలో ఉన్నటువంటి గురుడు వ్యయంలోకి వస్తున్నాడు. కాబట్టి సమ్ లీగల్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆయనకేమన్నా ఎంత ఆయన క్లీన్ షీట్ అనమాట ఆయన. బట్ స్టిల్ దెన్ ఆ కార్యకర్తలు ఎవరికైనా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళడం, లేకపోతే కోర్టులో తీసుకెళ్ళడం, లేకపోతే ఆస్తులు ఉంటాయి కదా, లేకపోతే గవర్నమెంట్ పరంగా ఆయన లీగల్ మ్యాటర్స్, ఇవన్నీ ఇలాంటివన్నీ గురుడు ఇస్తాడు. సో ఓవరాల్గా కేసీఆర్ గారి జాతకం బాగుందమ్మా. మనం చూసుకున్నట్టయితే గురుగారు నిన్న సభం నిర్మించారు, చాలా యాక్టివ్ గా ముందుకెళ్తున్నారు. కేసీఆర్ కి గుడ్ టైం వచ్చింది అనిపిస్తుంది కదా. సో మీరేం చెప్తారు దాని గురించి? ఆయనకి ఎప్పుడు గుడ్ టైమే. ఎలా ఉంటుందంటే ఎనీ పొలిటికల్ లీడరే కాదు, ఎనీ మనిషికి గుడ్ టైం బ్యాడ్ టైం రెండు ఉంటాయి. ఎప్పుడు సక్సెస్ఫుల్ రావు. ఆయన సింగిల్ మ్యాన్గా మామూలు చాలా చిన్న వ్యక్తిగా స్టార్ట్ అయ్యాడు ఆయన. అలాంటిది పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యమ నాయకుడిగా, అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా, ఇట్లా రకరకాలు. ఆ రోజుల్లో కేసీఆర్కి చంద్రబాబు నాయుడు గారు చిన్న పదవి ఇచ్చిండుంటే, మినిస్టర్ పదవి ఇచ్చిండుంటే తెలంగాణ విడిపోకపోను. అప్పుడు ఇచ్చేసింటే ఆయన ఉద్యమం పెట్టకపోతాడు. ఆయన మీద కోపంతో ఆయన ఉద్యమం స్టార్ట్ చేశాడు, అందరికీ తెలుసు. అండ్ దాన్ని పోరాట పటిమతో ముందుకు తీసుకెళ్ళాడు. ఆ కాలం మనిషి కాబట్టి ఆ పట్టుదల ఉంటుంది. అండ్ సిన్సియర్ అండ్ డిసిప్లిన్ ఉన్న వ్యక్తి. సో కేటీఆర్తో కూడా మేము తిరుగుతాం. కూర నాగరాజన్ ఉన్నాడు సిద్దిపేట, హరీష్ రావు గారు, వీళ్ళంతా కూడా వాళ్ళ ఊరోళ్ళే. కాబట్టి నేను అనేక సార్లు కేసీఆర్ గారితో చూశాను. అసలు తెలంగాణ వస్తుందా అని అడిగాడు. వెంకట సుబ్బయ్య అనే ఆయన పిఏ ఉండేవాడు. 2011లో అసలు మనకు సారు ఉద్యమం చేస్తున్నాడు, వస్తుందా సార్ అంటే, ఈ విషయం వస్తుందని, తెలంగాణ వస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్నో సంవత్సరాలు బ్యాక్ చెప్పాడు, ఎన్నో 400 years బ్యాక్. అలాగే ఆనంద మార్గ గురువు గారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువు గారు, ఆయన త్రిలింగ, తెలంగాణ అంటే త్రిలింగ అంటే 3 లింగాలు ఉన్నది, శ్రీశైలంకు 3 వేస్ అని ఉన్నది, తెలంగాణ వస్తుందని అప్పుడే చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వస్తుందని ఆయన మా గురువు గారు చెప్పారు అని నేను అన్నా. మరి అన్నట్టుగానే చక్కగా 2014లో మనకి 2011లో 14 ఆ ప్రాంతంలో వచ్చేయడం 10 years అయిపోయింది కదా. ఆ విధంగా జరిగింది. అండ్ రెస్పెక్ట్ కూడా అంతే వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారికి అప్పుడు అందరూ స్టూడెంట్స్, మెయిన్గా స్టూడెంట్స్ బాగా సపోర్ట్ చేశారు.
ఆయన నిన్న స్పీచ్లో కూడా చాలా చక్కగా కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేశారని చెప్పుకొచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి పేరు అసలు వాడలేదు ఎక్కడ కూడా. ఎందువల్లంటే తన స్థాయి చూసుకున్నాడు ఆయన, అంటే మెచ్యూర్డ్ మైండ్. రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడు వయసులో, లేకపోతే వాళ్ళ అబ్బాయిలు హరీష్ రావుతో, ప్లస్ నా స్థాయి కాదు అన్నట్టుగా ఆయన వాడరు. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఇప్పుడు పోస్టులు అనేవి పర్మనెంట్గా ఉండవు. ఇవి సీఎం పోస్టులు, ప్రైమ్ మినిస్టర్ పోస్టులు మారుతూ ఉంటాయి, వస్తుంటాయి. వ్యక్తిత్వం ఉంటుంది ఆయనలో. ఆ దర్పము, ఆ దర్జా, కేసీఆర్లో ఆ పొగరు, ఆ తెలివితేటలు, స్టూడెంట్ కంట్రోలింగ్, సభని ఆకట్టుకునే ఆ స్టైల్, అవన్నీ అబ్నార్మల్ క్వాలిటీస్ అన్నమాట అవన్నీ కూడా. సో అందరికీ రావు అవి. సో మొత్తం పైన ప్రత్యర్థికి నెగిటివ్ ప్రోపగాండా ఇవ్వడు, చాలా తెలివైన వాడు. అంటే నెగిటివ్, రేవంత్ రెడ్డి మంచోడు కాదు, రేవంత్ రెడ్డి మంచోడు కాదు, రేవంత్ రెడ్డి మంచోడు కాదు అని చెప్పాడు అనుకో, 3 సార్లు రేవంత్ రెడ్డి గురించి చెప్పినట్టు అవుతుంది. కాబట్టి అందరూ రేవంత్ రెడ్డి పాపులర్ అవుతాడు. అందుకని ఆయన పేరు వాడకుండా, నెగిటివ్ ప్రోపగాండా ఇవ్వకుండా, అసలు ఆయన్ని కట్ చేసినట్టు మాట్లాడేసి ఆయన చెప్పదలుచుకున్నాడు, ఆయన స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇదొక టెక్నిక్ అనమాట. ఇలాంటి టెక్నిక్లో మనకి కేసీఆర్ గారికి ఎవరు నేర్పక్కర్లేదు, బై బర్త్ వచ్చింది. సోనియా గాంధీనే 30 తిప్పలు పెట్టిన వ్యక్తి. సోనియా గాంధీ హడిలిపోయింది దాంతో కేసీఆర్ గారి ఆయన ప్లాన్ చూసేసరికి బిత్తరపోయింది ఒకసారి తెలంగాణ వచ్చేసరికి. సో దట్ ఈస్ కేసీఆర్. అందువల్ల మంచి రోజులు వచ్చినాయి ఆయన. కానీ సో 2029లో ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ సీఎం అని అంటున్నారు, మీరేమంటారు? అవుతారు కదమ్మా. ఇప్పుడు పార్టీస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు తమిళనాడులో ఒక 5 years ఒక పార్టీకి, అన్నా డిఎంకేకి ఒక 5 years ఇస్తారు. నెక్స్ట్ మళ్ళీ డిఎంకేకి జయలలితకి ఒక 5 years, కరుణానిధికి ఒక 5 years, మళ్ళీ ఈమెను దింపేసేవారు, జయలలితని దింపేసేవారు, మళ్ళీ కరుణానిధి. ఇట్లా రొటేషన్లో ఇస్తారు ప్రజలు. అలాగే ఇప్పుడు ఈయన లెసన్స్ నేర్చుకోవాలా కేసీఆర్. ఇప్పుడు నిన్న స్పీచ్లో మనం చూసినప్పుడు కొంత పరిణతి వచ్చింది. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది కొంత నేర్పిస్తుంది మనిషికి. సో ఆ విధంగా తప్పులు నేర్చుకుని, తప్పులు దిద్దుకుంటూ ముందుకెళ్తే గెలుస్తారు. లేదనుకో గెలవనివ్వరు. కామన్ ఇదంతా. సో ఇది ప్రజలు గెలవడం ఏముంది, ప్రజలు వేస్తారు కదా. ఇప్పుడు లాస్ట్ టైం ఓట్లన్నీ కూడా అర్బన్ ఏరియా నుంచి కేసీఆర్కే వచ్చినాయి, అండ్ రూరల్ ఏరియాస్ అంతా కూడా కాంగ్రెస్కి వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ ఉంది బరిలో, మరి అది ప్రజల యొక్క నమ్మకాన్ని తెచ్చుకోలేకపోయింది. నెక్స్ట్ ఇయర్కి పికప్ అవ్వాలి. ఈ పాకిస్తాన్ ఈ వార్లో, ఇండియన్ వార్లో వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ మంచిగా కనుక చేసిందనుకో స్టెప్స్ మోడీ, మళ్ళీ ప్రజలు బీజేపీ వైపు టర్న్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనం అంత సింధు పాకిస్తాన్ని కట్టడి చేయడానికి సింధు వాటర్ ఆపడం, ఇలా ఎత్తుకు పై ఎత్తులు అంటారు దీన్ని. సో ఆ టైంలో అప్పుడు బీజేపీకి బాగుంటుందా, లేకపోతే కాంగ్రెస్ మోటివ్స్ బాగుంటాయా, దాన్ని బట్టి కేసీఆర్ విజయం అనేది ఉంటుందన్నమాట. సో ఎనీహౌ ఛాన్సెస్ అయితే ఉన్నాయి గెలవడానికి. ఎందుకంటే ప్రజలు ఊరికనే చెప్పరు కదా. ఇప్పుడు రూలింగ్ పార్టీని ఎవరైనా సరే వాళ్ళు అంత పెద్ద లైక్ చేయరు. వీళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నాడు పాపం ఆయన, అన్ని బస్సులు, ఉచిత బస్సులు ఇస్తున్నాడు, ఆడవాళ్ళు వాడేసుకుంటున్నారు, తిడుతున్నారు. అక్కడ జగన్ ఏమో ఫ్రీగా డబ్బులు పెంచుతూ అన్ని దొబ్బేశారు, మొత్తం మళ్ళీ ఓడిచ్చేశారు. ఇట్లా ప్రజలు ఎప్పుడు కాంప్లికేటెడ్ అనమాట. జగన్ ఏం చేశాడు, ఆ రోడ్లు వేసుకుంటే జగన్ గవర్నమెంట్ వచ్చును, రూపాయలు ఇచ్చాడు. ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడా? ఆటో వాళ్ళకి ఇస్తే ఏమైంది? ఆ రోడ్లు నువ్వు వేయలేదు, 10,000 దొబ్బేశారు. ఆటోకి రోడ్లు వేయలేదు నువ్వు, మేము అలాగ మా టైర్లు పడైపోతుంది దించేశారు వాళ్ళే. సో రేవంత్ రెడ్డి గారు ఈజ్ అ గుడ్ మ్యాన్. మంచిగా పరిపాలన, స్టెప్స్ అన్ని గుడ్ స్టెప్స్ అనమాట, నో డౌట్. ఎందుకనంటే ఈ ఫ్రీ బస్సుల వల్ల చాలా మంది ఆడపిల్లలకు ఉపయోగపడుతున్నాయి. స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎందుకు కరెంటు బిల్లులు 200 units వరకు ఫ్రీగా ఇస్తున్నారు. కొంతమందికి గ్యాస్ సిలిండర్లో డబ్బులు ఇస్తున్నారు. ఈ పంచుడి కార్యక్రమం ఆయన ఏం చేయలేడు పాపం, హైకమాండ్ ఏది చెప్తే చేయాలి. సో ఈ పంచుడి కార్యక్రమాలు ఉన్నంత వరకు రాష్ట్రం బాగుపడదు ఎవరైనా సరే. ఈ పంచుడి కార్యక్రమం లేకపోతే ప్రజలు ఓట్లేరు. కాబట్టి రాజకీయ నాయకుడిని చూసి మనం ఏమనుకుంటాం, అబ్బా సీఎం పోస్ట్ అబ్బా అనుకుంటాం. వాళ్ళంత పాపం వాళ్ళకి ఉన్న మెంటల్ టెన్షన్ ఎవరికి ఉండదు. వాళ్ళది ఎలా ఉంటుందంటే ABCD ఎలకల బాధ, బయటకు వెళ్తే అప్పుల బాధ, ఇంట్లోకి వెళ్తే పెళ్ళం బాధ. అలాగే మామూలు మనిషికి ఎలా ఉందో వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇటు మినిస్టర్ పోస్ట్ ఎవరికైనా ఇస్తే వాడు సంతోషిస్తాడు, ఇంకొకళ్ళు అలుగుతారు. తర్వాత ఎవరైనా తీసేసి ఆ పార్టీని బర్తరఫ్ చేసి నెక్స్ట్ ఇంకొక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేస్తే వాళ్ళ బాధపడతారు. మరి ఇవన్నీ లీడర్షిప్ క్వాలిటీ ఉంది నా రేవంత్ రెడ్డిలో. ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ, అందరినీ కలుపుకొని వెళ్తాడు అనమాట. అండ్ హీ కేర్స్ నాన్.
ఆ మంచి క్వాలిటీస్ ఉంటాయి, ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయి అనమాట. సో ఇట్స్ ఎ టఫ్ కాంపిటీషన్, ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ లేకుండా ఊరికి చిన్నపిల్లడి మీద గెలిచినట్టు ఉండకూడదు. ఇప్పుడు చిన్నపిల్లడి దగ్గర చాక్లెట్ ఉంది, వాడిని కొట్టేసి వాడి చాక్లెట్ లాక్కుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అవును. వాడు ఒక నిజంగా దమ్ముంటే మనము ఒక గన్ ఉన్నటువంటి వాడితో ఫైట్ చేసి, ఒక రౌడీతో ఫైట్ చేసి తెచ్చుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలాగా మనం కేసీఆర్ గారు ఆయన ఇద్దరు కూడా దెబ్బలాడుకోవాలా, మంచి ఫైటింగ్ చేసుకోవాలి చక్కగా. అప్పుడు మంచిగా అంటే బలాబలాలు ఎవరైనా ఫైటింగ్ చేసుకోవద్దని కోరుకుంటారు కానీ మీరు ఫైటింగ్ చేస్తేనే చేసుకోవాలని కదా కోరుకుంటున్నారు. కాంపిటీషన్. స్పర్ధయవ వర్ధతే విద్య అంటే కాంపిటీషన్ అనేది కాంపిటీషన్ ఉండాలి, హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, రైవలరీ ఉండాలి. ఫస్ట్ ర్యాంక్ ఎవరు తెచ్చుకోవడం. ఇప్పుడు మొన్నటి దాకా ఫస్ట్ మార్క్స్ వచ్చాయి కేసీఆర్ గారికి, కాంపిటీషన్ ఉంటేనే ఎక్సైట్మెంట్ వస్తుంది. అంతే మరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు, ఆ ర్యాంక్ లాగేసుకోవడానికి కేసీఆర్ ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఇలా పోటీ, ఈ ఛాన్స్ లో బీజేపీ పార్టీ దూరిపోతుంది మధ్యలో. సో ఇన్ దట్ వే చూద్దాం. సో దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ హిమ్ ఆల్సో టు విన్. కేసీఆర్ ఈస్ హ్యావింగ్ ఛాన్సెస్. గురువు గారు, ఈ 2025 విశ్వ వసునామ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి జాతకం అసలు ఎలా ఉండబోతుంది గురువు గారు? రేవంత్ రెడ్డి అంటే ఏంటనుకుంటున్నా? రేవంత్ రెడ్డి అంటే ఒక స్టార్, ఒక డైనమిక్ లీడర్, అందరినీ కలుపుకొని వెళ్ళే మనిషి. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లీడర్ అన్నమాట. ఓకే. ఆయన దానికి చదువుతో తెలివితేటలతో సంబంధం ఉండదు ఎప్పుడైనా సరే. అంటే పవర్ నెవర్ స్పీక్స్, ఇట్ ఓన్లీ మేక్స్ ఎ స్టేట్మెంట్ అన్నదానికి ఆయనే ఉదాహరణ. అంటే పవర్, అధికారం ఉన్నది అరవక్కర్లేదు, సైలెంట్గా చేసుకెళ్ళిపోతాడు. ప్లస్ ఆయనకి కక్ష సాధింపు ధోరణి లేదు. కక్ష సాధింపు ధోరణి అని అనుకుంటే ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఆయన కేర్ కూడా చేయకుండా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన పట్టించుకోలే. ఇంకా వాళ్ళకి ఇంకా గొప్పతనం ఏంటంటే ఇంకా మా ప్రామినెంట్ పోస్ట్లోకి ప్రమోట్ చేశాడు ఆయన. సో ఇది గమనించాలి, కేవలం చిన్న చిన్నమని కాదు. సో విశ్వావసునామ సంవత్సరంలో ఆయనకి ఏలినట్స్ అని జరుగుతుంది. ఫస్ట్ నీ నక్షత్రం ఆయనది కూడా. రేవంత్ రెడ్డి మీనరాశి కాబట్టి నీ రాశి అనమాట. కాబట్టి ఏమవుతుంది, ఆయనలో ఎన్ని మంచి పనులు చేస్తున్నాయి బ్యాడ్గా అయిపోతా ఉంటాయి పాపం. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళందరికీ చక్కగా ఫ్రీగా బస్ ఇచ్చాడు. అవును గురుగారు, ఇచ్చారు. ఎంత మంది పేద స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుందో తెలుసా అది? ఎంతమంది మరి ఊర్లలో వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళంటే జీతాలు తెచ్చుకుంటారు అనుకో, పోనీ తక్కువ జీతం ఉన్న అమ్మాయిలకి వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ కి ఉపయోగపడుతుంది. పుట్టిళ్ళకి వెళ్ళమంటే పిసినారి హస్బెండ్లు ఉంటారు, డబ్బులు అయిపోతే ఆయన పంపని వాళ్ళు. పాపం రేవంత్ రెడ్డి పుణ్యమా అని వాళ్ళంతా కూడా వెళ్తున్నారు పుట్టిళ్ళకి, తెగలిపోతున్నారు. సో హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలు ఉంటారు పాపం, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఛార్జీలకి రాలేక ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ వస్తున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు చాలా మంది. అంటే ఈ బస్సులది ఇంకొకటి ఆ ఫ్రీ కరెంట్ 200 వాల్ట్స్ తప్ప ఇంకేది కూడా అమలు చేయలేదు అని అమలు చేయాలంటే డబ్బులు రావాలి కదమ్మా. ఇప్పుడు అంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి కదా అని అంటున్నారు పబ్లిక్. చేస్తున్నాడు ఆయన. నేను చెప్తాను చూడు. రెండవది కరెంట్ ఇస్తున్నాడు. 200 స్క్వేర్ యూనిట్స్ చొప్పున వచ్చిన వాళ్ళందరికీ ఇంచుమించు 75% ఏంటి 90% మంది అందరికీ కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు ఆయన. తర్వాత కేసీఆర్ గారి హయాంలో కరెంట్ ఎప్పుడు తీసేవారు కాదు. రేవంత్ రెడ్డి టైంలో ఏదో కొంచెం తీస్తుంటే మొదట్లో హడావిడి చేశారు, కానీ పాప ఆయన కూడా కరెంట్ 24 hours ఇస్తున్నట్టే ఉంది, ఎక్కడ పోవట్లేదు. ఏమాటగా మాట చెప్పాలి మనం. సో ఇట్స్ డూయింగ్ గుడ్ గవర్నెన్స్. నెక్స్ట్ మూడవది ఇదొకటి ఉంది, ఏంటది, గ్యాస్ సిలిండర్స్. కొంతమందికి రాదు, కొంత స్కీము అది వచ్చిన వాళ్ళకి ఇది రాదు. సో గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏమైనా వచ్చి పనిగట్టుకొని వచ్చి అప్లికేషన్ చూసి వీళ్ళకి ఇవ్వకూడదు అని ఏమైనా క్యాన్సిల్ చేస్తున్నాడా? లేదు. ఆయన గవర్నమెంట్ని డెప్యూట్ చేశాడు, వారు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏమో కరెంట్ వాళ్ళకి కన్సెషన్ ఇస్తుంది, ఫ్రీ 200 యూనిట్ల వరకు ఫ్రీగా. మరి అలాగే సివిల్ సప్లైస్ ఆఫీస్, రేషన్ కార్డులు, కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు అసలు 10 years చంద్రబాబు నాయుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు తెలుసా? 10 years కేసీఆర్ గవర్నమెంట్లో రేషన్ కార్డు రాలేదు, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో వచ్చినాయి. మరి ఇస్తామని అవును, అప్పట్లో రేషన్ కార్డు అప్లై చేయడానికే లేదు. అసలు ఎలా ఉండాలా? ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దట్ ఈస్ కాంగ్రెస్ పరిపాలన. ఎలా అంటే రేవంత్ రెడ్డి గారు ఎలాగో కన్విన్స్ చేసుకొని ఎప్పుడు కావాల్సో అప్పుడు వెళ్ళి అప్లై చేసుకునేటట్లు ఉండాలా.
10 ఇయర్స్ దాకా ఓట్ కార్డు ఇవ్వను, 10 ఇయర్స్ దాకా రేషన్ కార్డు ఇవ్వను అనడం తప్పది. కామన్ మ్యాన్కి ఏమైపోతాడు, నువ్వేమో ఆధార్ కార్డు ప్రూఫ్స్ స్టూడెంట్స్కి తీసుకురామంటే నువ్వు రేషన్ కార్డు పట్టరా, ఆధార్ కార్డు కట్టరా, ఇవన్నీ అడుగుతారు. ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఇంకా ఆధార్ కార్డుల మీద తెలంగాణ అని పడలేదు, అప్డేట్ లేదు. కొంతమంది పడలేదు, ఆంధ్రానే ఉంది. దానికి ఆర్టీసీ డ్రైవర్లు చాలా మంది బిల్డప్ గాళ్ళు ఉంటారు, చాలా మంది కండక్టర్లు, వాళ్ళు తెలంగాణ అని ఉంది మీరు, అందులో లోన్ ఉంటుంది కదా హైదరాబాద్ అడ్రస్ అని. ఇంకేంటి అది అప్డేట్ వాళ్ళు చేయకపోతే, గవర్నమెంట్ చేయకపోతే, ఆధార్ కార్డు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేయకపోతే రేవంత్ రెడ్డికి సంబంధం ఏముంది? బట్ రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఏంటి, సజ్జనార్ సార్కి కంపల్సరీ తెలంగాణ ఉండాల్సిన లేదు. సజ్జనార్ కూడా మంచిగా పాపం ఐపీఎస్ ఆఫీసర్స్ రైట్ కానివ్వండి అని అంటారు, వెళ్ళనియండి అని. బట్ ఇక్కడ లోకల్ గ్రౌండ్ వర్క్లో ఉన్నటువంటి చిన్న ఎంప్లాయీస్ వాళ్ళ తప్పుల వల్ల రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా అంతే, సీఎంకు చెడ్డ పేరు వస్తుంది. సో అట్లా ఆయన ఇక స్టూడెంట్స్ విషయంలో స్కాలర్షిప్స్ కూడా శాంక్షన్ అవుతున్నాయి. 3rd ఇయర్ 4th ఇయర్ బీటెక్ స్టూడెంట్స్కి రావట్లా, 1st ఇయర్ 2nd ఇయర్ మొత్తం స్టూడెంట్స్ అందరికి వస్తుంది. రెవెన్యూ లేదు మరి ఆయన దగ్గర. మరి ఆర్టీసీ వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తాననాలా? అసలే పాప ఆయన దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ అంతా ఉన్నదానికే అడ్జస్ట్ చేయక పాప ఆయన పిచ్చోడు అయిపోయి ఏం చేయాలో తెలియక ఆయన బాధల్లో ఆయన ఉంటే, వీళ్ళేమో April 6th, April 4th, 5th నుంచి 11th నుంచి మేము ఇచ్చేస్తున్నాం సార్ మే నుంచి అని స్ట్రైక్ ఇస్తే, అక్కడ సజ్జనార్ సార్ ఆయన ఆర్టీసీకి ఎండి పాపం ఆయన వద్దు అని చెప్పి కన్విన్స్ చేస్తారు. ఆయన ఉండాలిగా, రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉండాలి కదా మా గవర్నమెంట్ దగ్గర. మరి ట్యాక్స్లు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అంటే కట్టాలా? ఎవరి కోసం కట్టాలో? ప్రజలు కట్టాలి. మరి వీళ్ళు కట్టట్లేదు. లిబరలైజ్డ్ పాలసీస్ అమ్మా. రేవంత్ రెడ్డి గారు చేసినా, కేసీఆర్ గారు చేసినా గుడ్ గవర్నెన్స్ని అందిస్తారు. ఏ చీఫ్ మినిస్టర్ అయినా సరే, ఏ గవర్నమెంట్ ఏదైనా సరే నీకు ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు కూడా ప్రయత్నించదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే ప్రజలు ఒక్క నిమిషంలో బతకలేరు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ 24 hours 24/7 కష్టపడుతున్నారు. తెలంగాణ మనం ఉద్యమంలో ద బెస్ట్ పోలీసింగ్ కింద అవార్డు వచ్చింది మన వాళ్ళకి, తెలంగాణకి. సో తెలంగాణ పోలీస్ అంటే నిమిషాల్లో, మొన్న గౌరీగాడిని తీసుకురాలేదా వెళ్ళి మొక్కలకి, ఎవరన్నా టచ్ చేశారా, ధైర్యం చేశారా, చేతబడి చేస్తాడు ఇచ్చేస్తాడని భయపడ్డారు. మనవాళ్ళు వెళ్ళి తీసుకురాలేదా? ఎంత గౌరవించారు మళ్ళీ వాడిని ఏం కొట్టలేదు, తిట్టలేదుగా. తీసుకొచ్చారు, లేడీ పోలీసుని తీసుకెళ్లారు, చక్కగా జైల్లో పెట్టారు. చక్కగా ఆ వర్షిని ఎక్కడ పోతాపో అని చెప్పకుండా మళ్ళీ రీహాబిలేషన్ సెంటర్లో ఇచ్చి పాపం పాడైపోకుండా అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇదంతా రేవంత్ రెడ్డి గారిదే మరి పుణ్యం. ఓకే, సీఎంఏ కదమ్మా అల్టిమేట్ గా. సో మన పోలీసులదే కదా. సో గవర్నమెంట్ ఎప్పుడు కూడా మంచి చేయాలని చూస్తుంది. కాకపోతే మనకి కుదరక ప్రజలు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి గారు బాలా. హెచ్సియు న్యూస్ చూసుకున్నా, లేదంటే కాల్వల పక్కన ఉన్న బిల్డింగ్లు కూల్చేయడం చూసుకున్నా, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఇంకా మాకొద్దు అన్న నిర్ణయంతో ఉన్నారు. ఏమంటారు మీరు దానికోసం? ఎవరమ్మా ప్రజలు వద్దంటే వస్తుందా? అక్కడ ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి. హైకమాండ్ ఉంటుంది, సోనియా గాంధీ ఉంటుంది. ఎవరేమన్నారు మరి వీళ్ళని ఓట్లు? ఇప్పుడు మీరే కదా కేసీఆర్ది బాగాలేదని చెప్పి రేవంత్ రెడ్డికి వేశారు. మరి ఆయన పాలసీస్ ఒక విధానం, ఒక గవర్నమెంట్ ఒక విధానంలో పనిచేస్తుంది. హైడ్రా ఇస్ ద బెస్ట్ పాలసీ అమ్మా, మంచిగా చేశాడు. అంటే ఎవడిష్టం వచ్చినట్టు చెరువుల దగ్గర ఇల్లు కబ్జా చేసేసుకుంటారా? ఎవడిష్టం వచ్చినట్టు కట్టేసుకుంటాడా? సాఫ్ట్వేర్ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి అడ్వాన్స్ ఇస్తే మంచి ఆయన ఏం చేశాడు? గవర్నమెంట్ని మంచి పాలసీస్ని తీసుకొచ్చాడు. చెరువు గట్ల దగ్గర సేఫ్టీ చూడాలి. లేకపోతే ఎంతోమంది డ్రైనేజ్ పిల్లల్లో చచ్చిపోయారు, 100 మంది పిల్లలు చచ్చిపోయారు. డ్రైనేజీలు సిటీలో ఎప్పుడు చావులు ఉండేవి, డ్రైనేజీలు పొంగిపోయి ఇవన్నీ. ఇదంతా చెరువులు నిండడం వల్లే, దానివల్ల చెరువుల దగ్గర ఇల్లులు పెట్టడం వల్లే నిజాంపేట అంతా కూడా వాటర్ క్రిందకు వచ్చేసేది. ఎవడ కట్టమన్నాడు అసలు వాళ్ళని? అదంతా పంచాయతీ లేఅవుట్స్. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు అమ్మేసుకొని లక్షల రూపాయలకి, అప్పుడు పర్మిషన్స్ లేకుండా మరి వీళ్ళంతా కూడా అనఫిషియల్ ఫ్లాట్లు వేసేవారు. అనఫిషియల్ ఫ్లాట్లు వేసేసి బిల్డింగ్లు కట్టేసి తక్కువ రేట్లకి అమ్మేసేవారు. మరి ఇదంతా ప్రజలకు లాస్ కదా. కేసీఆర్ వచ్చాడు, చక్కగా వచ్చే ఒకటి పెట్టాడు. ఏంటది? విలేజ్లో ఎవరి ఇల్లులో వాళ్ళకు ఉన్నది LRS BRS కాకుండా ఇంకోటి యాప్ పెట్టాడు. దాంట్లో చక్కగా అందరిది రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా నమోదై ఉంటాయి అన్నమాట. అది సాఫ్ట్వేర్ తీసుకోదు, కొన్ని ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకోదు. సో అలాంటి చిన్న దానివల్ల కేసీఆర్ గారి మీద రివర్స్ అయ్యారు. అప్పుడు అది పెట్టారు, ఆ యాప్ పెట్టారు, దాంట్లో రిజిస్ట్రేషన్ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి పడగొడుతున్నాడు. అలాంటి అక్రమార్కులకు చెక్ పెట్టాడు ఆయన.
ఎవరైతే ఇష్టం వచ్చినట్టు తక్కువగా అమ్మేసుకున్నారో అలాంటి వాళ్ళకి పర్మిషన్ స్ట్రిక్ట్గా ఉండాలి అని. ఆయనే కనుక నిమిషం తలుచుకుంటే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో ఒక్కడ కూడా ఉద్యోగం చేయడు. ఎందువల్ల పర్మిషన్స్ లేకుండా ఒక స్కూల్స్కి పర్మిషన్స్ ఇస్తున్నారు. స్కూల్స్కి ఫైర్ ఎక్స్టింగ్విషర్ నారాయణ శ్రీ చైతన్యాలు ఎక్కడ ఉన్నాయి? అన్ని మెజర్మెంట్స్ అన్నీ కూడా డీవియేషన్స్ చేసి పాపం గవర్నమెంట్ ఉద్యోగస్తులు డబ్బులు తీసుకున్నా కూడా ఫోన్లే నడవని అని చెప్పి చేస్తారు. సో ఎప్పుడు కూడా గవర్నమెంట్ని అనకూడదు, గవర్నమెంట్ విధానాలను అనకూడదు. అలాగే ఇప్పుడు ఇకపోతే నువ్వు అన్నది కొత్తగా హెచ్సియు అన్నది తప్పు. హెచ్సియు అన్నది గవర్నమెంట్ ల్యాండ్, అది మా యూనివర్సిటీలో అవి 300-400 ఎకరాలు తీసేసుకుంటే అది ఆయన ఏం చేస్తాడు? కోర్టు గవర్నమెంట్ అని ఇచ్చాడు. పైన సోనియా గాంధీ చెప్పుద్ది, పాపం ఈయన ఏం చేయగలుగుతాడు చిన్నోడు. ఓకే అన్నారు. అది ఇవ్వకపోతే ప్రియాంక మొగుడు ఊరుకోడు, ప్రియాంక గాంధీ మొగుడు వాద్రా, సోనియా గాంధీ ఒప్పుకోదు, ఆయనకి ఇవ్వాలి. లేకపోతే ఏదో సాఫ్ట్వేర్ హబ్బులు తీసుకొస్తా ఉంటాడు. యూనివర్సిటీస్లో ల్యాండ్స్ని ఎప్పుడు ముట్టుకోకూడదు. ఎందుకంటే మాకే స్టూడెంట్స్కి మాకు ఇంకా ల్యాండ్స్ కావాలా, రీసెర్చ్ ల్యాబ్స్ పెట్టుకోవాలా, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవాలా, స్టూడెంట్స్కి పనికొచ్చేదాన్ని మనం చేయాలి. సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టుకోవాలంటే ఊరికి మూలన పడేయాలి. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు పోతారు, జాబులు చేసుకుంటారు. సో రేవంత్ రెడ్డి గారు చేసింది ఆయన హద్దుల్లో లేదు, ఆయన చేతుల్లో లేదు. సోనియా గాంధీ చెప్పింది ఆయన చేస్తాడు అంతే. బట్ దిస్ ఎ స్ట్రాంగ్ స్టెప్ కాబట్టి ఆమె దాన్ని సుప్రీంకోర్టు ఖండించింది కదా చేయొద్దని. మరి వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబ్రవాలే పోస్టింగ్స్ పెట్టిందని ఆమెకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సో అవన్నీ పట్టించుకోరు ఐఏఎస్ ఆఫీసర్స్. స్మితా సబ్రవాల్ ఏంటనుకున్న ఫైర్ బ్రాండ్ ఆమె. మామూలు కలెక్టర్స్, ఐపీఎస్లు, ప్రొఫెసర్లు అంటే మామూలుగా అయ్యా నమస్కారం అంటారు అనుకున్నాం ఏంటి? వీ విల్ గో టు ద కోర్ట్ ఆఫ్ లా. కోర్టు చేతులు మా చేతుల్లో ఉంటాయి. కోర్టులు జడ్జెస్, ఆనరబుల్ జడ్జెస్ వాదనలు, ప్రతివాదనలు, ఫైటింగ్ నేర్పుతాం. స్టూడెంట్లో ఫైటింగ్ కెపాసిటీ. ఒక ప్రాబ్లం వస్తే అయ్యా బాబాయ్ అని అనడానికి కాదు. రాజకీయ నాయకుడు కూడా ఉండాలి, మంచి రాజకీయ నాయకులు ఉండాలి, మంచి పరిపాలన అందించాలి. గోండాగాళ్ళని ఏరేయాలి. జగన్ గోండాగాళ్ళని ఇచ్చేసాడుగా, కొడాలి నాని అలాంటి వాళ్ళని అందరినీ పెట్టుకున్న వలన మొత్తం తుక్కు కింద ఓడిపోయాడు, ఇమేజ్ పోగొట్టేసుకున్నాడు. సో మంచి వాళ్ళని పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడుకే ఇమేజ్ పోయింది, ఇప్పుడు మళ్ళీ పికప్ అయ్యాడు అనుకో. మంచి వాళ్ళని పెట్టుకోవాలా. సో రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా అంతే. మళ్ళీ 2029లో మళ్ళీ రేవంత్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు గురుగారు? వస్తాడు, రావాలి కూడా. ఎందువలన విధానాలు కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ అది కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ రాడు అని అంటున్నారు. ముస్లిం హిందూ అని ఉండదమ్మా. ఇండియన్ ముస్లిమ్స్ అంటే ఏంటి? భాయి. మనము హిందూస్, మన ఇండియన్స్ వాళ్ళు, మన ముస్లిమ్స్, మన హిందూస్, మన క్రిస్టియన్స్, మనందరం ఒకటి, ఒక దేశం వాళ్ళం. మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళకి అంత హక్కు ఉంటుంది, వాళ్ళకి ఎంత ఉందో మనకి అంత. దే లవ్ అస్. కాశ్మీర్లో మన ఆ ఉదంతం చేసింది పాకిస్తాన్ ముస్లిమ్స్. అక్కడ హిందూ ముస్లిమ్స్, అక్కడ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు మన వాళ్ళని రక్షించారు. అక్కడ సాల్వాలు అమ్ముకునే ముస్లిమ్స్ వాళ్ళు. కాబట్టి మానవత్వం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏంటంటే ఒక వేగ్గా వేసేసుకుంటారు, ఆ పార్టీ ఎవరేమో, ఆ ముస్లిమ్స్ వేయరేమో ఓట్లు అని అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ అని కాదు, విధానాలు కరెక్ట్గా ఉండాలి. ముస్లిం ఓట్లు లేదే హిందూ పార్టీ అయినా రాదు, హిందూ పార్టీ అయినా, ముస్లిం పార్టీ అయినా హిందూ ఓట్లు లేకుండా. ఓవైసీ గారికి అభిమానులు లేరా? ఓవైసీ ఇప్పుడు ఉన్నాడు ముస్లిం పార్టీ, హిందూస్ కూడా వేస్తారు చార్మినార్ ఓల్డ్ సిటీలో. కాబట్టి అలా ఉండదు. ఏంటంటే పాలసీస్ కరెక్ట్గా ఉండాలా. రేవంత్ రెడ్డి గారు చక్కగా మంచి బ్యూరోక్రసీని చక్కగా అలిగించి మంచి గవర్నెన్స్ని అందించాడు అనుకో, ఆయన రావచ్చు. ఆయన టైం అనుకూలంగానే ఉంది. ఏలినాటి సెన్ పోతుంది 2027కి. ఆయన కింగ్, నువ్వు క్వీన్ అయిపోతావు, నువ్వు ప్రిన్సెస్ అయిపోతావు, నీకు ఏలినాటి సెన్ కూడా పోతుంది. కాబట్టి ఇద్దరికి దరిద్రం వదిలిపోతుంది. కాబట్టి గెలవచ్చు, దాని ఏముంది. కాబట్టి ఇట్స్ ఆల్ పర్సనల్ చార్ట్ని బట్టి చెప్పాలి. అండ్ మనకి పోటీ పెట్టాలి ముందు. వీళ్ళకి ఎవరు బాగా గవర్నెన్స్ చేస్తారు, ఎవరైతే పేదల హృదయాలు కాపాడుకుంటారో. ఏసీ రూముల్లో కూర్చుంటే ఎవడెత్తాడు ఓట్లు? ఎవరికైనా, ఏ రాజకీయ నాయకుడైనా రావాలా? ఊరికనే వచ్చి చీముళ్ళు నాకేసి చీముళ్ళు ముట్టేసుకుంటే సరిపోద్ది. జగన్ గారు ఇలా రాసేసి వాడు గెలిపించారా? మరి నెవర్. ప్రజలకు పనికొచ్చేది చేయాలి. అందరికి, స్టూడెంట్స్కి ముఖ్యంగా. స్టూడెంట్స్ ఆగ్రహానికి గురి కాకూడదు. కేసీఆర్ని గెలిపించిందే స్టూడెంట్స్, ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్. స్టూడెంట్ బలం అంటే రేపు కాబోయే యూత్ వాళ్ళ మనసుల్లో పడిపోద్ది, ఈ సీఎం మంచోడు కాదు, వీడు ఇలా కాదు. ఇప్పుడు మేము ఉన్నాం, మా స్టూడెంట్స్ని మేము ట్రైనప్ ఇస్తాం. ఎట్లా ట్రైనప్ ఇస్తాం? గవర్నెన్స్, మంచి గవర్నెన్స్ ఇవ్వాలి. సెల్ఫిష్గా నువ్వు డబ్బులు సంపాదించుకోవాలా, లంచాలు తీసుకోవాలనేవాడు నువ్వెందుకు పనికి వస్తావు? ఇంకా
అవును. నువ్వు మామూలు ఉద్యోగాలకు పో, అలాంటి వాడివి వ్యాపారాలు చేసుకోవాలి. నీకు ఈ టీచింగ్ ఎందుకు, నీకు బ్యూరోక్రసీ ఐఏఎస్లు ఎందుకు? ఇప్పుడున్న ప్రతి ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడున్న ప్రతి ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడున్న ప్రతి పోలీస్ ఆఫీసర్, ఎవరైనా సరే కానిస్టేబుల్ లెవెల్ నుంచి డైరెక్ట్ డీజీపీ స్థాయి వరకు ఆనెస్టీ ఉంది కాబట్టి గవర్నెన్స్ స్మూత్గా నడుస్తుంది. అవి వాళ్ళు డబ్బులు తినేసారండి, వీళ్ళు తీసుకున్నారండి, తీసుకుంటారు, అవన్నీ కామన్, అవన్నీ వదిలేసేయాలి. బట్ ప్రజల సేవ చేస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా గుడ్ గవర్నెన్స్ ఉంది. ఆ గుడ్ గవర్నెన్స్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తే ఆయనే గెలుస్తాడు. థ్యాంక్ యూ గురుగారు. 2025 విశ్వ వసునామ సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి జాతకం ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.